కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. సార్, దావోస్లో తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేవంత్ వర్సెస్ చంద్రబాబు ఎవరు ఎంత మేరకు విజయవంతం అయినట్లు? ఎందుకంటే వాళ్ళు గురు శిష్యులు అని అంటుంటారు. అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అది ఒప్పుకోరు, నాకేం గురువు కాదు అని ఆయన అంటుంటారు. ఏదైనప్పటికీ కూడా ఆశ్రమం నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఈయన మోస్ట్ సీనియర్, ఆయన యంగ్ సీఎం. అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇదేమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కదా పరుగు పందం కాదు. దావోస్ ఈజ్ నాట్ ఫార్ములా ఈ రేస్ కాదు. చిత్రీకరణ అలా చేస్తున్నారు. తెలివిగా తెలుగు పత్రికలు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ఎడిషన్ లో దుమ్ము రేపిన రేవంత్, దమ్ము చూపిన చంద్రబాబు అని అక్కడే ఆంధ్ర ఎడిషన్ లో చంద్రబాబు పొగుడుతున్నారు, తెలంగాణ ఎడిషన్ లో రేవంత్ పొగుడుతున్నారు. పంచాయతీ లేకుండా ఒకటే ఎడిషన్ ఉన్నోడు సావాలి ఇప్పుడు. సో ఎవరు కూడా కానీ రియాలిటీ ఏంటంటే ఈ రెండింటికి మధ్య పోటీ పరుగు పందంకు వేదికగా దావోస్ మనం ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు, తమిళనాడు వాళ్ళు వెళ్ళారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు, అసలు అనేక దేశాల వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు ట్రంప్ కూడా మాట్లాడిండు. సో దీన్ని మనకు మళ్ళీ రేవంత్, చంద్రబాబు, ఇంకా నయం కమ్మారెడ్డి, కాపు ఈ పంచాయతీలో చూస్తున్నారు. దావోస్ను బతికిచ్చారు. సో దావోస్ అనేది ఒక అంతర్జాతీయ వేదిక. దానికి అంత సంకుచితంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అడ్డగోలుగా పెట్టుబడులు ఉన్నాయి. మనకు తెలంగాణ తెచ్చుకోగా, ఆంధ్ర తెచ్చుకోగా ఇంకా మిగిలి ఉన్నాయి ఆడ. సో ఆడ కేక్ ఏం లిమిటెడ్గా లేదు, అన్లిమిటెడ్ కేక్ ఉంది. ఇలా అమెరికాలో కూడా 500 కోట్ల పెట్టుబడులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టార్ గేట్ అని ట్రంప్ ఈ మధ్యనే ప్రకటించాడు, నిన్న మొన్న ప్రకటించాడు. ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ కలిసి పెడుతున్నారు. సో అందువల్ల దెర్ ఇస్ నో డెర్త్ అక్కడ పోటీ. ఎందుకంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటే, కేక్ చిన్నగా ఉంటే, అవకాశాలు పరిమితంగా ఉంటే పోటీ, అవకాశాలు అపరిమితం, కేక్ విస్తృతం. అందువల్ల తెలంగాణ ఆంధ్ర కాకుండా కూడా ఇంకా చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. మన హైటెక్స్ లాగా ఎవరి ప్లేస్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఒకప్పటిలాగా సింగిల్ స్క్రీన్ థియేటర్ కాదు, ఇప్పుడంతా మల్టీప్లెక్స్లు కదా. 7 థియేటర్లు ఉంటాయి. దాంట్లో తెలుగు సినిమా వేసుకోవచ్చు, దాంట్లో ఇంగ్లీష్ వేసుకోవచ్చు, దాంట్లో హిందీ వేసుకోవచ్చు, దాంట్లో తమిళం వేసుకోవచ్చు, దాంట్లో బాలకృష్ణ సినిమా, దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా, దాంట్లో రామచంద్ర సినిమా, దాంట్లో మహేష్ బాబు సినిమా, దాంట్లో ప్రభాస్ సినిమా, దాంట్లో అల్లు అర్జున్ సినిమా వేసుకోవచ్చు కదా. పోటీ ఎక్కడిదిగా. సో అందువల్ల ఇది లైక్ మల్టీప్లెక్స్. అందువల్ల ఆ పంచాయతీ లేదు. ఒకటి, ప్రతిదానికి మనకు రాష్ట్రాల మధ్య పంచాయతీ అనేది ఇప్పుడు మనకు అలవాటు. బిర్యానీ, ఎవరి బిర్యానీ మంచిగా ఉంటుంది. ఆ మధ్య శశి తరూర్, కేటీఆర్ అందరి మధ్య చర్చలింది. మా మలయాళం మలబార్ బిర్యానీ బాగుంటుంది చేస్తారని, లేదు మా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది అని కేటీఆర్ అన్నాడు. తర్వాత రసగుల్లా పైన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కొట్లాడుకున్నారు. ఈ రసగుల్లా ఆరిజిన్ ఎక్కడ ఉంది, అది ఇది ఎవరి దగ్గర ఉన్నది రసగుల్లా ఆరిజిన్ అని. లాస్ట్కు హనుమంతుడు ఎక్కడ పుట్టిన దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు కొట్టుకున్నాయి. కిష్కింద మహారాష్ట్రలో ఉంది అని కర్ణాటక అంటే, లేదు అంజనాద్రి అనేది మా ఏడుకొండల్లో ఒకటి, ఇక్కడే పుట్టాడు అన్నారు. దానికి మీకు ఇలా ఇద్దరు కలిపి ఘర్షణ పడ్డారు లాస్ట్కు. సో అందువల్ల అల్టిమేట్గా గరకపాటి దానికి ఒక ఆసక్తికరమైన జోక్ చెప్పాడు. సో ఒక రైల్లో అందరూ పోతున్నారట. సో ఒక్కొక్కరు చర్చ పెట్టుకున్నారట, ఎక్కడి వాడు ఇది అని. అంటే కర్ణాటక వాళ్ళు మావాడు మా కిష్కింద మా దగ్గర ఉంది అని, తమిళనాడు వాళ్ళు చూడండి కావాలంటే మా పేరు వెనకాల ఎన్ని అని ఉంటుంది, హనుమాన్, మా దగ్గర అంతా అన్ను అని ఉంటుంది కనుక మావాడను. ఇలా రకరకాలుగా చర్చ పెట్టుకుంటే లాస్ట్కు ఇదంతా కాదు, ఖచ్చితంగా తెలుగువాడే. ఎందుకంటే హనుమంతుడు చెప్పిన పని కాక వేరే పని చేసి వచ్చాడు. అట్లా ఆ సంబంధం లేని దాంట్లో వెళ్ళి చెప్పిన దానిపైన కన్నా ఎక్కువ చేసేవాడు మా తెలుగువాడే అని. సో ఇలా రకరకాల ఇదే నాకు గుర్తున్నది. కనకపాటి జోక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పాడని కాదు, బట్ ఇదే ఈ మీనింగ్ వచ్చేలా చెప్పాడు తెలుగువాడని. సో అల్టిమేట్గా ఏంటి ఈ పంచాయతీ ఎందుకు? ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడో మనం ఏం గుర్తించలేము. అది హనుమంతుడికి తెలుసు, స్వామీజీకి తెలుసు. సో రసగుల్లా ఆఖరికి తేలింది, రసగుల్లా ఎక్కడ పుట్టిందో. బిర్యానీ ఎక్కడ ఉందంటే ఎవరికి రుచి ఉన్న బిర్యానీ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల మనం రాష్ట్రాల మధ్య పోటీ అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్ర రెండు వేరు వేరు చారిత్రక పరిస్థితులు, వేరు వేరు నైసర్గిక పరిస్థితులు, వేరు వేరు లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఎ గ్లోబల్ డెస్టినేషన్. మీకు ప్రపంచ స్థాయి కంపెనీలు అమెజాన్,
మొదలుకొని అన్నీ ఉంటాయి కదా ఇక్కడ. అవును. సో ఇక్కడ అన్ని రకాల కంపెనీలు మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మీరు నేమ్ ఎనీథింగ్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ GCC అని. సో ఇట్స్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ ప్లేస్. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ గ్రౌండ్. అందువల్ల రేవంత్ రెడ్డికి డెఫినెట్గా అదనపు అవకాశం ఉంటుంది కదా. ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏమో క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్కేమో ఇట్లాంటి హైదరాబాద్ లాంటి ఇకో సిస్టమ్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే ముఖ్యమంత్రులు ఎక్కువగా ఉన్నా వాళ్ళు డెవలప్ చేయలేదు. వైజాగ్ డెవలప్ చేయలేదు, రాజమండ్రి చేయలేదు, తిరుపతి చేయలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? వైజాగ్ను ఆల్టర్నేట్ ఐటీ కేంద్రంగా చేయాలని చాలా మాట్లాడారు. టాలీవుడ్ కేంద్రంగా చేయాలన్నారు. టాలీవుడ్ కాలే, ఐటీ కాలే. సో అందువల్ల ఇప్పుడు అమరావతి ఇది బిగినింగ్, ఏ హబ్గా మారుస్తామని. అందువల్ల ఇట్ ఇస్ నాట్ ఎ కంపారబుల్ ప్లేస్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్కున్నాయి, తెలంగాణకున్న ప్రత్యేకతలు తెలంగాణకున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక విస్తారమైన తీర ప్రాంతం, 974 కిలోమీటర్ తీర ప్రాంతం తెలంగాణకు లేదు. అందువల్ల తెలంగాణ డ్రై పోర్ట్ కోరుకుంటోంది, మచిలీపట్నం పోర్టుకు డైరెక్ట్గా లైన్ వేయాలి అని. సో అందువల్ల ఈచ్ అదర్ అడ్వాంటేజెస్. అందువల్ల మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. వీ కెన్ కంపీట్ కాదు, కాంప్లిమెంట్ కావాలి. ఇప్పుడు కంపీటింగ్ రిలేషన్షిప్ అవసరం లేదు తెలంగాణకు ఆంధ్రకు. తెలంగాణ ఆంధ్ర కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండాలి. సో ఆ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్కు మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల ఈ పంచాయతీని దావోస్ దాకా పట్టుకపోవాల్సిన అవసరం లేదు. కోదాడ దగ్గరనో కర్నూలు దగ్గర ఉన్న పంచాయతీని ఇక్కడ వదిలేయచ్చు. సో కృష్ణా గట్టు పైన ఉన్న పంచాయతీని దావోస్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కృష్ణా గట్టు పైనే, ఆ గోదావరి గట్టు పైన ఆ పంచాయతీ వదిలేసి ప్రపంచ వేదిక పైన తెలుగు వాళ్ళంతా ఏకమై 2 తెలుగు రాష్ట్రాలని బ్రహ్మాండంగా డెవలప్ చేసి భారతదేశ అభివృద్ధిలో తలమానికం కావచ్చు మనం. అందులో దానికి పొలిటికల్గా చంద్రబాబు నాయుడు, రేవంత్ అని కాదు. హైదరాబాద్ ఇప్పుడు అందరు ముఖ్యమంత్రుల సమయంలో కూడా డెవలప్ అయింది కదా. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధాని చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటే, లేదు నేను దానికి కూడా కొడతా, 3 రాజధానులు చేస్తా అని జగన్ అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి చేస్తా అని మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇది విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ హిస్టరీ. సో అందువల్ల అన్ఫార్చునేట్ అది. బట్ తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంది, ఆంధ్రాకున్న అడ్వాంటేజ్ ఒక పవర్ఫుల్ అగ్రికల్చరల్ బేస్ ఉంది, ఒక బ్రహ్మాండమైన డయాస్పరా ఉంది. తెలంగాణ కన్నా ఆంధ్ర డయాస్పరా చాలా పెద్దది. అంటే వివిధ ప్రపంచ దేశాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. సో దాని అడ్వాంటేజ్ దానికున్న లెట్ us బిల్డ్ ఆన్ ఈచ్ అదర్స్ అడ్వాంటేజెస్. అందువల్ల పోటీ పడాల్సింది కాదు, కలిసి పనిచేయాల్సిన విషయం.